హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ ఏంటంటే, నవరాత్రుల్లో ఎప్పుడూ చేసే ప్రసాదాలు కాకుండా ఒక్కసారి ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి. తిన్నవాళ్ళు ఎవరైనా సరే చాలా బాగుంది అనుకుండా ఉండలేరు, అంత కమ్మగా ఉంటుంది. అలాగే దీనికోసం ప్రత్యేకంగా బయట నుంచి ఏమి కొనుక్కొచ్చే అవసరం ఉండదు. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న ఒక చిన్న టీ గ్లాసుడు పచ్చెనగపప్పుని వేసుకోండి. నేను గ్లాస్ మెజర్మెంట్స్తో ఎందుకు చెప్తున్నాను అంటే, అందరి ఇళ్లలో కప్పులు అనేవి 100% అన్నీ ఉండకపోవచ్చు కదా. టీ గ్లాసులు అయితే తప్పకుండా ఉంటాయి, అందుకని చెప్పి టీ గ్లాస్ మెజర్ చేసి చెప్తున్నాను. అలాగే అదే టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు పాలను పోసుకోండి. గ్లాస్ పచ్చెనగపప్పు, అలాగే 2 గ్లాసుల పాలు. చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ అయితే. ఫస్ట్ కుక్కర్లో ఈ పాలు పప్పు వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 1 విజిల్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. పప్పు మరీ మెత్తగా అయిపోకూడదు. పప్పు చూస్తే పప్పులానే కనిపించాలి. మనం చేతితో తాకి చూసినప్పుడు మాత్రమే అది మ్యాష్ అవ్వాలి, ఆ విధంగా ఉడకనివ్వాలి. పప్పు ఏమాత్రం మెత్తగా అయిపోయినా మన పాయసం అంత టేస్ట్గా అనిపించదు. చూడటానికి అలాగే టేస్ట్కి బాగోవాలి అంటే పప్పుని ఈ విధంగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ పప్పును పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడిగా అయింది అనుకున్నాక ఇందులో 4 నుంచి 5 వరకు జీడిపప్పులు, అలాగే 3 నుంచి 4 వరకు బాదం పప్పుల్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కిస్మిస్ను కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో మనము అన్నీ కూడా ఒకే కొలతకు తీసుకోవాలి. ఇందాక ఏ గ్లాస్ అయితే పచ్చెనగపప్పు కోసం వాడామో అదే గ్లాసుడు బొంబాయి రవ్వని తీసుకోండి. దీన్నే సూజీ కూడా అంటారు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. రవ్వ ఎంత బాగా వేగితే మనకి పాయసం అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేగింది అనుకున్నాక ఇందులోకి ఏ గ్లాస్ తోటైతే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు పంచదారని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఈ పంచదారని కూడా వేగనివ్వండి. పంచదార వేగేసరికి గోల్డ్ కలర్ వస్తుంది. ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చెనగపప్పుని పాలతో సహా ఇందులోకి వేసుకోండి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇందాక ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు పాలను పోసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వండి. 2 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఉడికిపోతుంది. రవ్వని వేయించడం వల్ల రవ్వ కానీ లేకపోతే అలాగే పప్పు పలుకుగా ఉడకపెట్టుకోవడం వల్ల పప్పు కానీ చెదిరిపోకుండా మనకి పాయసంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇలా కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడకనిచ్చామంటే ఈ విధంగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 2 కప్పుల వరకు పాలను పోసుకోండి. ఇందాక ఏ గ్లాస్ అయితే కొలతకు పెట్టుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు పాలను పోసుకోండి. మనకి పాలు 6 కప్పుల పాలు పడతాయి. 1 కప్పు పచ్చెనగపప్పుకి, అలాగే 1 కప్పు రవ్వకి. పాలను పోసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు కలుపుతూ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకెంతకు మించి ఉడికే అవసరం ఉండదు. మనకి రవ్వ అయినా పచ్చెనగపప్పు అయినా ఏమాత్రం చెదిరిపోకుండా లోపల వరకు కూడా రవ్వ పచ్చెనగపప్పు ఉడుకుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక చిన్న పచ్చకర్పూరం ముక్కని పొడి చేసి వేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకుంటే స్వీట్ అనేది ఓవర్గా అనిపించకుండా ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ని ఇందులోకి వేసుకొని ఒక్కసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఒకవేళ చల్లగా కనుక మీరు సర్వ్ చేయాలి అనుకుంటే ఇంకొక 2 గ్లాసుల వరకు పాలను పోసుకోండి. ఎందుకంటే ఇది చల్లారేటప్పటికి ఇంకొంచెం చిక్కబడుతుంది. లేదు ఈ పాయసాన్ని వేడిగానే తింటాము అనుకునే వాళ్ళైతే ఇంకా పాలు పోసుకునే అవసరం ఉండదు. చాలా టేస్ట్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చేసే ప్రసాదాలు కాకుండా ఒక్కసారి విధంగా ట్రై చేసి చూడండి. తిన్నవాళ్ళు ఎవరైనా సరే మరలా ఎప్పుడు చేస్తావు పాయసం అని అడుగుతారు, అంత కమ్మగా ఉంటుంది. బయట నుంచి రకరకాల స్వీట్లు కొనుక్కొచ్చుకునే కన్నా ఈ దసరాకి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే బయట నుంచి కూడా ఏమీ కొనుక్కొచ్చే అవసరం ఉండదు. అన్ని రోజు మనం ఇంట్లో వాడే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ శనగపప్పు రవ్వ పాయసాన్ని. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన అమృత విలాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మరలా కలుస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.